మనము ఏం చేయాలి? ప్రశ్న జాగ్రత్తగా వినండి. ఉపవాసము ఉంటే మనము ఏం చేయాలి? ఇంకా సరే, ఏం చేయాలో మనము ముగ్గురు గురించి మనం తెలుసుకున్నాం. ఒకటి, ఎవరి గురించి? ఇశ్రాయేలు ప్రజలు వారు చేసిన ప్రార్థన గురించి. మరి సేవకుడైన సమూయేలు గారు ఎటువంటి ప్రార్థన చేశారు, వారి మాటలు వారు ఎలా విన్నారో అన్న విషయం గురించి తెలుసుకుందాం. ఇంకొకటి, నెహెమ్యా యెరూషలేము గుమ్మములను గురించి అక్కడ ఉన్న యూదా ప్రజల గురించి ఎలా విజ్ఞాపన చేశాడో, ఎలా ప్రలాపించాడో మనము తెలుసుకుందాం. మూడవ విషయం, ఎస్తేరు మొర్దెకై చేసిన ప్రార్థన మనము నేర్చుకుందాం. మీరు ఎలా చేశారు, మనము కూడా ఇప్పుడు అలా చేయాలి. ఆమేన్. ఏం చేయాలి? అలా చేయాలి. ఉపవాసం అన్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఒకటి, మనము పాపాత్ములమని ఒప్పుకోవాలి. రెండవది, దేవుని ఎదుట మనం ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. మూడవది ఏం చేయాలి తెలుసా? అన్నపానములు చేయాలి. చేయాలా? అన్నపానములు చేయకూడదు. మొదటిగా మనం చూద్దాము. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం ఒక్కసారి చూద్దామా? మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేరి యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. ఇక్కడ చూసినట్లయితే ఎవరు చెప్పారండి మాటని? ఎవరు చెప్పారు? ఇశ్రాయేలు ప్రజలు చెప్పారు. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఈ విధముగా ప్రార్థించడానికి గల కారణం ఏంటో మీకు తెలుసా? ప్రతి ఒక్కరు నన్ను చూడాలి. అయిపోయింది నీ సమయం, బైబిల్ చూసే సమయం. ఇప్పుడు చూడవలసిన ఎవరిని? దేవుడు మీతో మాట్లాడుతున్నాడని గ్రహించాలి. ఇప్పుడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఈ విధముగా ప్రార్థిస్తున్నారంటే, నీళ్లు కుమ్మరిస్తున్నారంటే వాళ్ళకి అపాయం అనేది వచ్చింది. ఏమొచ్చింది? అపాయం అనేది వారికి వచ్చింది. ఎందుకు అపాయం అనేది వారికి వచ్చిందో తెలుసా? దేవుని మందసం వారి దగ్గర లేదు కనుక. దేనికి? దేవుని మందసము వారి దగ్గర లేదు. దేవుని మందసము కిర్యాతరీములో ఉంది. ఎక్కడ ఉంది? కిర్యాతరీములో ఉంది. అక్కడ అభినాదాబు ఇంట మరి దాన్ని కాపలాగా ఉంచడానికి ఎవరు ఉంచాడంటే తన కుమారుడైన ఎలియాజరు ఉంచాడు. ఎవరినండి? ఎలియాజరు తండ్రి పేరండి. ఎలియాజరు తండ్రి పేరు చెప్పండి. అభినాదాబు. చెప్పండి. మందసం ఎక్కడుంది? ఎన్ని సంవత్సరాలు ఉందో తెలుసా? 20 సంవత్సరాలు ఉందంట. ఎక్కడుంది? 20 సంవత్సరములు ఎక్కడుంది? కిర్యాతరీములో ఉంది. ఎక్కడుంది? చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా. ఎన్ని సంవత్సరాలు ఉంది? 20 సంవత్సరాలని ఉందని అక్కడి నుండి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండ యందు ఉండే అభినాదాబు ఇంటలో కాపలాగా ఎవరిని పెట్టారు? అతని కుమారుడిని పెట్టారు. అతని కుమారుడి పేరేంటి? ఎలియాజరు. మందసం ఉంటే ఏముంటది? సేవకులు చెప్పారు మనకు. మందసం ఉంటే ఏముంటది? ఆశీర్వాదము ఉంటది. ఈ ఆశీర్వాదము పొందాలి అంటే, ఈ ఇశ్రాయేలీలు గెలవాలి అంటే అక్కడ ఏం కావాలి? మందసం అనేది ఉండాలి. ఇప్పుడు నీ
జవాబు రావాలి అంటే, నీ కుటుంబానికి నెమ్మది కావాలి అంటే, నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య పోవాలి అంటే, నీ కుటుంబంలో నెమ్మది కలగాలి అంటే ప్రార్థన అనే మందసమని ఇంట్లో చేర్చబడాలి. ఆమె ఎప్పుడైతే ప్రార్థన మందసాన్ని నువ్వు అనుభవిస్తావో, అనుదినము ప్రార్థన మందసాన్ని నువ్వు ఎప్పుడైతే విలపిస్తావో దేవుని సన్నిధిలో, నీ నీడని ఎప్పుడైతే కుమ్మరిస్తావో, ధారాళంగా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆయన పాదాలను నువ్వు కడుగుతావో, అప్పుడేముంటదండి? ఆశీర్వాదం అంటది. ఇక్కడ ఇశ్రాయేలీయుల ప్రజలు ఆశీర్వాదంలోనికి వెళ్ళడానికి గల కారణం ఏంటి? మందసం. ఏంటండి? మందసం. ఈ మందసాన్ని తీసుకువెళ్ళాలని ఎవరెవరు వస్తున్నారు? ఫిలిస్తీన్లు వస్తున్నారంట. ఎవరు వస్తున్నారు? ఫిలిస్తీన్లు వస్తున్నారు. ఇప్పుడు ఫిలిస్తీన్ల ప్లేస్ లో ఉన్నది ఎవరు? అపవాది, నీ శత్రువు, నిన్ను కూల్చేవాడు, నీకు నెమ్మది లేకుండా చేసేవాడు నీ కుటుంబంలోనే ఉంటాడు, నీ యజమానుల్లో ఉంటాడు, నీ బిడ్డలో ఉంటాడు, నీలో ఉంటాడు. కానీ ఇదంతా నీకు ఎప్పుడు తెలుస్తుంది? ప్రార్థన అనే మందసంలో నువ్వు ఉన్నప్పుడే అది నీకు తెలుస్తుంది. ఆమె ఇక్కడ చూసినట్లయితే 2వ వచనంలో చూద్దామా? మందసమును కిర్యత్యారీములోనున్న కాలము ఎంతండి? 20 సంవత్సరములు. ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా, వీళ్ళు అనుసరించారండి దేవుణ్ణి? అనుసరించారు? వీళ్ళు అనుసరించలేదంట. ఏం చేస్తారో చూద్దామా? దుఃఖించుచుండగా, దుఃఖిస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఎందుకు దుఃఖం వరకు వస్తుంది? దుఃఖం వరకు ఎందుకు వస్తుందని చెప్పండి? ప్రార్థన జీవితం లేక, యెహోవా చెప్పిన మాట వినక, దానిని అనుసరించక, ఆయన కట్టడలను ఆయన విధులను వాళ్ళు అనుసరించి నడవక వాళ్ళు ఏం చేస్తున్నారండి? దుఃఖిస్తున్నారు. అప్పుడు సమూయేలు గారు ఏం చెప్తున్నారు చూద్దామా ఒక్కసారి? ఇశ్రాయేలీయులందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయాలను తిప్పి ఆయనను సేవించు. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. ఆమేన్. ఇక్కడ సేవకుడైన సమూయేలు, మరి ఈయన చెప్తున్న మాట ఏంటంటే, ఈయన ఎవరండి? ఒక అభిషిక్తుడు. ఈయన ఎవరు? ఒక అభిషిక్తుడు. వీళ్ళ తల్లి పేరేంటి? హన్నా. తెలుసా? హన్నా దేవుని సన్నిధిలో ఏం చేసింది? నీళ్లు కొమ్మరించింది కాబట్టి అభిషేక్తుడు పుట్టాడు. అవునా కాదా? ఈ రోజు నువ్వు నీళ్లు కొమ్మరిస్తే నీ మీదకి అభిషేకం వస్తుంది. ఆమె నువ్వు నీళ్లు కొమ్మరిస్తే నీ కుటుంబంలోనికి అభిషేకం వస్తుంది. ఆమె అభిషేకం ఒకరి మీద నుండి ఒకరి మీదకి పాస్ అవుతుంది. అవునా కదా? ఒకరి మీద నుంచి ఇంకొకరి మీదకి అభిషేకం వెళ్ళిందండి. నువ్వు ఎప్పుడైతే పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో, నీలో ఉన్న అష్టారోత దేవతలను ఎప్పుడైతే తీసివేసుకుంటావో, అన్య దేవతలను నువ్వు ఎప్పుడైతే తీసివేసుకొని, నా దేవుడు జీవము కలిగిన దేవుడు, నా పక్షాన ఆయన వ్యాజ్యం ఆడగలడు అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, ప్రభు నీ పట్ల కార్యం చేయగలడు. ఆమె అన్య దేవతలు అంటే ఏంటండి? అన్య దేవతలు అంటే ఏంటి? అష్టరోతి దేవతలు అంటే ఏంటి? నీ మీద ఏలుబడి చేసేది ప్రతి ఒక్కటి అన్య దేవతే. నీ మీద పనిచేసే ప్రతి ఒక్కటి అష్టారోతి దేవతలే. ఈ రోజు నీ హృదయం దేవుని వైపు ఉంటుందా? నువ్వు పూర్ణ హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావా? పూర్ణ మనసుతో దేవుని సన్నిధిలో వెతుకుతున్నావా? ప్రభా, ఇంతకాలం నీకు దూరంగా నేను నిలిచానయ్యా, ఇప్పటి నుండి నువ్వు చెప్పినట్లుగా నేను చేస్తానని నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి యథార్థముగా దేవుని వెతుకుతున్నావా?
ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారో చూద్దామా. 4వ వచనం. అంతటి ఇశ్రాయేలీయులు బయలు దేవతలను అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. ఆమేన్. ఏం చేశారండి? ఏమేమి తీసివేశారు వాళ్ళు? బయలు దేవతలను అష్టారోతు దేవతలను తీసివేశారు. ఏలియా కాలంలో కూడా ఇదే జరిగింది. ఏం జరిగింది? మా దేవుడు గొప్పడు, మా దేవుడు గొప్పడు, మా దేవుడు అన్ని చేయగలడు, మా దేవుడు అన్నిటికీ సమర్థుడు, ఆయన ఏదైనా చేస్తాడు, చేయగలడు అని చెప్పింది ఎవరు? అన్యులు, అన్య దేవతలకు చెందిన వారు. బైలా బైలా బైలా, దిగిరా 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 అని పిలుస్తుంటే వచ్చాడండి, రాలా. తర్వాత ఏం చేశాడు ప్రవక్త? నా దేవుడు జీవము కలిగిన దేవుడు, నా దేవుడు అగ్నితో నింపబడిన దేవుడు, నా దేవుడు వస్తాడు, వీటన్నిటినీ కాలుస్తాడని రోషముగా ప్రార్థించాడు. దేవుని అగ్ని దిగి వచ్చింది, ప్రతి దాన్ని దహించి వేసింది. ఆ అన్య సమాజానికి చెందిన ప్రతి ఒక్కరు, నీ దేవుడు నిజమైన దేవుడు, నీ దేవుడు రోషము కలిగిన దేవుడు, నీ దేవుడు అగ్నితో నింపబడిన దేవుడు అని ఏం చేశారు తెలుసా? ప్రచురపరిచారు. మరి నీ దేవుడి గురించి నువ్వేం చేస్తున్నావు? నువ్వున్న పని చేస్తున్న ప్రతి సమయంలో నీ దేవుడి గురించి పక్కన వారితో చెప్తున్నావా? నీ దేవుడి గురించి యథార్థమైన సంఘటనలు చెప్తున్నావా? నా దేవుడు నిజరక్షకుడు, ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన నా కోసము తిరిగి లేచాడు, ఆయన త్వరలో నా కోసం రానై ఉన్నాడని రోషముగా నువ్వు చెప్తున్నావా దేవుడి సన్నిధిలో? నీ పక్కన వారితో నువ్వు చెప్తున్నావా? నువ్వు పనిచేసే వారి పక్కన నువ్వు చెప్తున్నావా? నీ కుటుంబంలో నువ్వు చెప్తున్నావా? అటువంటి యథార్థమైన స్థితి నీకు ఉంటుందా? సేవకుడు మనతో చెప్తున్న మాట మనం వింటున్నామా? సేవకులు మనతో విత్తుతున్న మాటలు మనం గ్రహిస్తున్నామా? ఇశ్రాయేలు ప్రజలు ప్రవక్త చెప్పిన మాట ప్రకారమే నడిచారు. అవునా కాదా? చెప్పండి. సేవకుడు చెప్పిన మాట ప్రకారముగానే చేశాడు. మీరు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఏం చేయాలి? వెతకాలి, ప్రార్థన చేయాలి, మీలో ఉన్న ప్రతి హేమైన దాన్ని విడిచిపెట్టాలి. మీరు అలా విడిచిపెడితేనే దేవుడు మీ పక్షాన వ్యాజ్యమాడతారు. మీరు ఒకవేళ తీయలేకపోతే, మీలో ఉంచుకొని కూడా వేషధారణ కలిగి పైకి భక్తి వేషం, హృదయం అంతా మోసముతో నింపుకొని దేవుడి ముందుకు వచ్చి దేవా దేవ వాళ్ళు కానీ అన్నారు చూసావా? అన్య దేవతలకు చెందిన వారు ఏమన్నారు? బైలా బైలా అన్నారు. దిగొచ్చాడు దేవుడు, రాలా. ఎప్పుడైతే దేవుడు నిజ దేవుడు కలిగి ఎప్పుడైతే అంగీకరిస్తావో, ఎప్పుడైతే ఆయన ఆత్మను నువ్వు పొందుకుంటావో, ఎప్పుడైతే ఆయన అభిషేకముతో నువ్వు నింపబడతావో, దేవుడు నీ పక్షాన వ్యాజ్యమాడతాడు. ఆమె ఇశ్రాయేలీయులు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడా వినలేదా? ఇక్కడ చూసినట్లయితే 5వ వచనంలో చూద్దామా. అంతటి సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకి పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేసినని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేరి యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి పాపాత్ములమని ఒప్పుకొని. చాలండి. ఇక్కడ చూసినట్లయితే ఆ సేవకుడు ప్రవక్త చెప్పిన మాట ఏంటంటే, మీరందరూ కూడా మిస్పాలో కూడుకోనండి అన్నాడు. నేను మీ పక్షాన ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా వచ్చి మిమ్మల్ని మీరు తగ్గించుకొని, మీ పాపాలను ఒప్పుకొని, మీ కన్నీళ్లను కొమ్మరించి ప్రభు సన్నిధిలో అడగండి అని అన్నాడా? అనలేదు. మరి సమూయేలు చెప్పిన రీతిగానే వారందరూ కూడా మిస్పాలో కూడుకొని ఉన్నారు. ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, ఈ ప్రతిష్ట దినములు గూర్చి మనకు విన్నపము చేసింది ఎవరండి? ఎవరు చెప్పారు ఈ మాటలు మనకి? ప్రతిష్ట దినములనేది మనకు అనౌన్స్ చేసింది ఎవరు? సేవకుడు. అవునా కాదా? సేవకుడు
ఉపవాసం ఉండి కన్నీళ్లు చేది, నీళ్లు చేది ఏం చేయాలి? కుమ్మరించాలి. నేను చేస్తాను, మీరు చెయ్యండి అంటున్నాడు. అవునా కాదు? మరి ఇశ్రాయేలీయుల ప్రజలు మొదటిగా వారు చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? మేము పాపాత్ములమయ్యా, మేము పాపాత్ములమయ్యా, నీ మాట వినలేదయ్యా, నీ మాటను ధిక్కరించామయ్యా, అవసరానికి నీ వద్దకు వస్తున్నామయ్యా, అవసరాలు తీరిన తర్వాత నువ్వెవరువా అంటున్నానయ్యా నేను అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారండి? ఒప్పుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? ఒప్పుకుంటున్నారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. వారు ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకున్నాడు. నీ పక్షాన ఒక నాయకుడు నిలబడ్డాడు. నీ పక్షాన ఒక నాయకుడు నిలబడ్డాడు. నీకు శోధన వస్తుంది, నీకు ఇరుకు వస్తుంది, నీకు ఇబ్బంది వస్తుంది, తెగుళ్ళు వస్తున్నాయి, అంధకారము కమ్మి ఉంది, చీకటిలో నువ్వు సంచరిస్తున్నావు. నీకు భయము వద్దు, నేను నీ పక్షాన ప్రార్థిస్తున్నాడు. మన పక్షాన యుద్ధము చేయవాడు యెహోవా అని చప్పట్లు కొడుతూ బిగ్గరగా ప్రభు సన్నిధిలో ఆయన ఆత్మ చేత నింపబడి ఎవరైతే అన్య దేవతలను తీసుకొస్తారో, ఎవరైతే ఆస్కారం దేవతలను విడిచిపెడతారో వారి హృదయంలోకి నా ప్రభువు అసన్నుడుగా ఉన్నాడు. ఆమేన్. నీకు అవమానం వచ్చినా, నీకు నింద వచ్చినా, నీకు శ్రమ వచ్చినా, నీవు అప్పుల్లో ఉన్నా, రోగాల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, దేనికి? ప్రార్థన మందసము నీ యొక్క లేదు కనుక, పట్టుదల కలిగిన ప్రార్థన నీకు లేదు, తగ్గింపు కలిగిన ప్రార్థన నీకు లేదు, కుమ్మరించే అనుభవం లేదు. కుమ్మరింపు ఎప్పుడు వచ్చిందండి? పంచపాపం మనలోనికి వచ్చినప్పుడే. నేను ఇంకా జీరో, నా వల్ల ఇంకేమీ కాదు, నేనేమి చేయలేను, నేను నిస్సహాయమైన స్థితిలో పడిపోయి ఉన్నాను, నేనేం చేయలేని పరిస్థితి, ఎవరు నన్ను ఆదరించలేని పరిస్థితి అని నువ్వు అనుకున్నప్పుడు నువ్వేం చేయాలండి? ఏం చేయాలి? మనుషులు వెంబడించాలా? మనుషుల వైపు వెళ్ళి చూపాలా? నీ సమయాన్ని పాడు చేసుకోవాలా? మొదట నువ్వు ఎవరి వైపు చూడాలి? మొదట నువ్వెవరిని గ్రహించాలి? నీ దృష్టి ఎవరి వైపు ఉండాలి? నీ ప్రాణ ప్రియుడిని వెతుకుతున్నావా? నీకు సహాయం చేసే దేవుడు ఉన్నాడని నువ్వు మర్చిపోతున్నావా? ఇశ్రాయేలీయులు మర్చిపోయారు. కానీ తర్వాత ఏం చేశాడు? ప్రవక్త చూశాడు. ఆమేన్. ఏం చేశాడు? ప్రవక్త చూశాడు. ఫిలిష్తీయులు యుద్ధములకు వస్తున్నారని గ్రహించి ఇశ్రాయేలీయులు భయముతో వణికారంట. ఎలా ఉన్నారు? నువ్వు ఎన్ని పరిస్థితుల్లో భయముతో ఉన్నావు? ఎటువంటి పరిస్థితుల్లో భయముతో ఉన్నావు? నా ముందు నువ్వు మంచిగానే కూర్చోవచ్చు, హృదయంలో నీకెంత కలవరం ఉందో, హృదయంలో నీకెంత వేదన ఉందో, హృదయంలో నీకెంత గలిబిలి ఉందో ఎవరు తెలుసు? ఎవరు తెలుసు? దేవునికి మాత్రమే తెలుసండి. ఏం చేయాలి నువ్వు ఆ సమయంలో? నువ్వు నీ సమయం వ్యక్తపరచుకోకూడదు. ఎప్పుడైతే నీ పాదాలను కడుగుతావు. ఎవరు కడిగారండి పాదాలు? ఎవరు కడిగారు? యేసుక్రీస్తు పాదాలను ఎవరు కడిగారండి? అచ్చట మాంసం అత్తలతో ఆయన పాదాలను పూసి కన్నీళ్లతో ఆయన కాళ్ళను కడిగిందండి. ఎవరు? ఎవరు? మరియా. అవునా కాదా? ఈరోజు ఆడవాళ్ళు చేయవలసిన పని ఏంటో తెలుసా? ప్రార్థనేనండి. మొదటిగా దేవుడు లేచినప్పుడు చూస్తుంది ఎవరండి? స్త్రీనే. మరి నువ్వు ఎప్పుడు చూస్తున్నావు దేవుణ్ణి? వేకుజామున దేవుణ్ణి నువ్వు చూస్తున్నావా? మధ్యాహ్నం చూస్తున్నావా? రాత్రి కాలంలో చూస్తున్నావా? ఎంతసేపు నీ కుటుంబం కోసం నువ్వు కన్నీరు కారుస్తున్నావు? ఎంతసేపు గ్రామం కోసం నువ్వు కన్నీరు కారుస్తున్నావు? ఎంతసేపు మరి అనారోగ్యంలో ఉన్న వారి కోసం ఎంతసేపు నువ్వు ప్రార్థిస్తున్నావండి? నీ కుటుంబం కొరకు నువ్వు చేసుకుంటే కాదు, మన గ్రామం కోసం చేయాలి, మన దేశం కోసం చేయాలి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నా ఇంటి చుట్టూ ఉన్న జనులందరూ కూడా
ఆశీర్వదించబడాలి. నా చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా రక్షించబడాలి. ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. సమూయేలు గారు ఏం చేశాడు? ఇశ్రాయేలీయులందరి గురించి ప్రార్థన చేయాలి. ఒక్కడి గురించి చేశాడా? అందరి గురించి ప్రార్థన చేశాడు. ఎటువంటి పరిస్థితులు ఆయన ప్రార్థన చేశాడు? వేడుకున్నానంట, అయ్యా నాకున్న శ్రమ గురించి నేను నిన్ను అడుగుతున్నా, నీ సన్నిధిలో నా కోసం ప్రార్థన చేయండి, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. నువ్వు ప్రార్థిస్తే నా కుటుంబానికి ఆశీర్వాదకరం. నువ్వు అభిషేకుడు అయ్యా, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. నా విశ్వాసనయ్యా, నేను నా చుట్టుపక్కల వారికి సమాధానంగా లేదయ్యా. ఒకవేళ నేను సమాధానంగా ఉన్న నాకే తిరుగుబాటు చేస్తున్నానయ్యా. నాకు గ్రహించే ఓపిక నాకు కావాలయ్యా. తట్టుకునే శక్తి నాకు కావాలయ్యా. అడుగుతున్నావా? ఇటువంటి ప్రార్థన నీకు ఉంటుందా? మందసము ప్రార్థన అనే మందసము నీ ఇంటిలో ఉంటే నువ్వెవ్వరికి భయపడాల్సిన పని లేదండి. ఆమేన్. ప్రార్థన మందసము నీలోకి రావాలంటే మొదట నీకేం కావాలి? పశ్చాత్తాపము కావాలి, మారు మనసు కావాలి. నా ముందు నువ్వు మంచిగా ఉండొచ్చు, నేను నువ్వు మంచిదని అనొచ్చు, మంచోడు అనొచ్చు, కానీ నీ క్రియలు దేవుడి ముందు ఎలా ఉన్నాయో? అవునా కాదా? నీ క్రియలు దేవుడి ముందు ఎలా ఉన్నాయో? చచ్చిన వాడి వల్ల ఉన్నావేమో, నీ క్రియలను బట్టి కప్పు కొడుతున్నావేమో దేవుడి సన్నిధిలో. ప్రభువా, అటువంటి రోత జీవితం నాకు బ్రతికితే నీ కోసమే బ్రతుకుతానయ్యా. చావైతే నాకు లాభమేనయ్యా. ఇక నేను అన్న జీవితం నాకు వద్దయ్యా. ఒక్కేం చేసిందండి చెప్పండి? ఏం చేసింది? కక్కిన దాన్ని మళ్ళీ తింటది. అవునా కాదా? పందులు ఏం చేస్తాయి? దాన్ని శుభ్రం చేసినా ఏం చేస్తాయి? తిరిగి వెళ్ళి ఆ బురదలోకే వెళతాయి. అవునా? సామెత కూడా ఉంది. దేవుని పందిని సింహాసనం ఎక్కిస్తానంట, ఏం చేస్తుంది? మళ్ళీ బురదలోకే వచ్చింది అంటారు. అవునా కాదా? నేను మిమ్మల్ని అన్నది కానీ అర్థమవుతుందండి. మన స్థితి ఎలా ఉన్నా మనం క్వశ్చన్ మార్క్ చేసుకోవాలి. మనం అందరము కూడా మన స్థితి ఎలా ఉందో మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. దేవుని సన్నిధిలో సేవకులు విత్తుతున్నారు, సేవకులు చెప్తున్నారు, మరి ప్రతి విషయంలో స్పందిస్తున్నాం అని మీరు అనుకుంటున్నారా? చెప్పండి. ప్రతి విషయంలో నేను కరెక్ట్ గా వెళ్తున్నా, నేను చేసేదంతా సత్యమే అని అనుకుంటున్నారా? చెప్పండి. ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారో తెలుసా? ఒకప్పుడు వారి చెడ్డవారుగానే ఉన్నారేమో కానీ సేవకుడికి విలువించిన వారిగా మనం చూస్తున్నాం. సేవకుడు చెప్పినట్లుగా వాళ్ళు నడిచినట్టుగా చూస్తున్నాం. సేవకుడు మాట విన్నారు కాబట్టే వారు ఆశీర్వాదంలోనికి వెళ్ళారు. సేవకుడు వారి పక్షాన ప్రార్థన చేశాడు కాబట్టి వారు ఆశీర్వదించబడ్డారు. దేవుడు వారికి గొప్ప విజయాన్ని ఇచ్చాడు. మందసం వెళ్ళిపోతే విజయం ఉండదా? చెప్పండి. ఉండదు. మరి మందసం ఉండాలంటే ఎవరు ఉండాలి? అభిషేక్తులు ఉండాలి. ప్రార్థన నీలో నిలబడాలంటే ఎవరు ఉండాలి? నిన్ను నడిపించేవారు ఉండాలి. వారు అభిషేక్తులై ఉండాలి. ప్రతి విషయంలో నీకు కష్టం వచ్చినా నాకు కష్టం వచ్చినట్లుగా భావించాలి. ఇది నాకు కాదు, ఇది నా సమస్య కాదు, ఇది వాళ్ళది కదా. ఒకవేళ దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడే కదా వాళ్ళతో నేను మాట్లాడగలను అన్న విధముగా సేవకుడు ఉండకూడదు. సేవకులు ఉండకూడదండి. నీ కుటుంబంలో కష్టం వస్తే అది నా కుటుంబంలో వచ్చినట్లుగా నేను భావించాలి. అప్పుడే నేను ఒక నిజమైన సేవకులుగా గుర్తింపుంటాను. అవునా కాదండి? నాకు 3 కుమార్తెలు అన్నారు. నా 3 కోసం ఏడవడం కాదు, నా బిడ్డల భవిష్యత్తు గురించి నేను దేవుని సన్నిధిలో కుమ్మరించడం కాదండి. నేను ఒకటే ప్రార్థిస్తా, ప్రభువా ఎంతమంది పిల్లలను నాకు సమకూర్చావు నాయన, నీ చిత్తములో ప్రతి ఒక్కరు కూడా దివిటీలు మండుతూనే ఉండాలి. నువ్వు ప్రియుడుగా వస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు లేపబడాలయ్యా. ఎవరు విడవబడకూడదు. ఒకవేళ రక్షణలో ఉన్నా వాడి
వారిని నువ్వు జ్ఞాపకం చేసుకో, వారి హృదయాన్ని సరిచేయడయ్యా. మీ గురించి ప్రార్థించిన తర్వాతే చివరిలో నా బిడ్డల కొరకు వెళ్తా. మొదటి స్థానం మీదేనండి, చివరి స్థానము వారిది. నాకేం భయమేమి లేదు, ఎందుకంటే నేను ఆయన పక్షాన నిలబడ్డాను. నా పక్షాన చూసుకునేవాడు ఆయనే అన్న ధైర్యం నాకుంది. ఈ రోజు అటువంటి నిబ్బరమైన మనసు నాకుంది. నేను దేవుడి పక్షాన నిలబడ్డాను, నా పక్షాన వ్యాజ్యమాడువాడు ఆయనే. ఈ రోజు ఎందుకు ఎంత అపవిత్రతలోకి మనం వెళ్ళిపోతున్నామో తెలుసా? ఎందుకండి ప్రార్థన అనే మందసము లేదు, కన్నీళ్లతో కుమ్మరించట్లేదు. ఏదో వస్తున్నాము వెళ్తున్నాము, ఏదో ప్రార్థిస్తున్నాము వెళ్తున్నాము, ఇది కాదండి. పట్టుదల కలిగిన ప్రార్థన నీకు ఉండాలి. ఆమె ఆయన చేయని విడిచిపెట్టకూడదు. ప్రభువా నువ్వు నా కొరకు చేయాల్సిందే, నువ్వు చేస్తేనే నేను ఉంటా. నువ్వు మాట్లాడకపోతే నేను ఉండలేనయ్యా, నువ్వు మార్చాలయ్యా, నువ్వు మార్చాలయ్యా అని పెనుగులాడాలండి దేవుని సన్నిధిలో. ఇంకొక వ్యక్తిని మనం చూద్దామా? నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తుంది. మరొకసారి చదువుదామా? ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేశానండి. ఎవరు? నెహెమ్యా. ఎవరు ఈ నెహెమ్యా? భక్తుడినా? ఎవరు? అకల్య కుమారుడినా? వాళ్ళ తండ్రి పేరు ఏంటండి? అకల్య. ఎలియాజరు తండ్రి పేరు అబీనాదాబు. అవునా కాదా? ఈ అకల్య కుమారుడు ఎవరు? నెహెమ్యా. ఈయన రాజు ఎదుట ఏం చేసేవాడు? గిన్నె అందించేవాడు. ఏం చేసేవాడండి? గిన్నెను అందించేవాడు, ద్రాక్ష రసమును ఇచ్చేవాడు. అయితే ఈయన ఎందుకు విజ్ఞాపన చేస్తున్నాడు చూద్దామా? పైకి వచ్చినప్పుడు వెళ్ళినట్టయితే అహల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు 20వ సంవత్సరంలో కిస్లేవు మాసమున నేను షూషాను కోటలో ఉండగా నా సహోదరులలో హనానియాను ఒకడును యూదులలో కొందరును వచ్చి. చాలండి. ఎవరండి? అహల్యాను కాదు, హనానియాను యూదులలో కొందరు తప్పించుకొని, ఆ చెరపట్టిన వారిలో నుండి తప్పించుకొని ఎక్కడికి వచ్చారు? షూషాను కోట దగ్గరికి వచ్చారు. అవునా కాదండి? ఈ షూషాను కోటలో ఎవరుంటారు? అర్తహషస్త రాజు ఉంటాడంట. ఎవరుంటారు? అర్తహషస్త రాజు ఉన్నాడు. ఈయన ఎక్కడున్నాడు? షూషాను కోటలో ఉన్నాడు. కిస్లేపు మాసము అంటే ఇది ఎప్పుడు వస్తుందో చెప్పనండి? ఎప్పుడు వచ్చిందంటే నవంబరు చివరి నుంచి డిసెంబరు ప్రారంభంలో వచ్చిందంట. ఎప్పుడు? నవంబరు చివరి నుంచి డిసెంబరు ప్రారంభంలో ఉన్న దాన్ని దీన్ని ఏమంటారు? కిస్లేపు. అంటే మనం చూసినట్లయితే అది ఎలా ఉంటుందంటే శీతాకాలం. ఏంటండి? శీతాకాలం. అని ఈ శీతాకాలం సమయంలో వీరు ఏం చేశారు? చెరపట్టబడ్డారు. ఏం చేశారు? ఎవరు వాళ్ళు? యూదులు.
ఎవరు? యూదులు. ఏం చేశారు? యూదులు అంటే ఎవరు చెప్పండి? ఇశ్రాయేలీలే. ఏం చేశారు? చెరపట్టబడ్డారు. ఈ కిస్లేవు మాసంలో ఈ చలికాలంలో వీళ్ళంట చెరపట్టబడ్డారంట. ఈ చెరపట్టబడిన తర్వాత అక్కడ ఉన్నవారు ఏం చేశారు? ఆ రాజు ఎవరు? అర్థహశస్త రాజు అక్కడ ఏలుబడి జరుగుతుంది. ఆ సమయంలో అక్కడ ఏం జరుగుతుందంటే యుద్ధం జరుగుతుంది. జరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? యెరూషలేము గోడలు కూల్చివేస్తున్నారు. చూద్దామా ఒకసారి. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది. యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది. దాని గుమ్మములను కాల్చబడినవని నాతో చెప్పిరి. ఆమేన్. ఎవరు చెప్పారండి? రెండు చేతులు పైకైతే హల్లెలూయా చెప్దామా బిడ్డగా? ఎవరు చెప్పారండి? యూదులలో కొందరు వచ్చి యెరూషలేమును గూర్చి వార్త నెహెమ్యా గారికి చెప్పారు. ఓకేనా? ఇక్కడ 2వ వచనములో నీసాను మాసం అని ఉంటది చూడండి. తరువాత అర్థహశస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరంలో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలెనని చూస్తుండగా నేను ద్రాక్షారసము తీసుకొని రాజుకు వర్తించెను. ఆమేన్. ఈయన ఏం చేస్తున్నాడంట? ద్రాక్షారసాన్ని అందిస్తున్నాడంట. నీసాను మాసం ఎప్పుడు వస్తుందో తెలుసండి? వసంత కాలంలో వస్తుంది. ఎప్పుడు వచ్చింది? వసంత కాలం. వసంత కాలంలో ఏముంటది? చిగురులు వస్తాయి. ఎప్పుడు? వేసవి కాలము అయిపోయిన తర్వాత వచ్చేది వసంత కాలం. ఈ నీసాను మాసం అప్పుడు వస్తుందంట. ఈ కిస్లావు మాసం ఎప్పుడు వస్తుంది? నవంబర్ నుంచి డిసెంబర్ ప్రారంభంలో ఈ మాసం వస్తుంది. ఈ షూషాను కోట ఎక్కడుందో మీకు తెలుసా? ఎక్కడుందో తెలుసా? ఇరాన్ అంట. తెలుసా? ఇరాన్ ఇప్పుడు ఏం చేస్తున్నాయి? యుద్ధాలు జరుగుతున్నాయి. దేనికి? ఇశ్రాయేలీలకు యుద్ధాలు జరుగుతున్నాయా లేదా? అదేనండి. ఈ షూషాను కోట అనేదంట నైరుతి వైపు ఉంటుందంట. నైరుతి ఎటు తెలుసా? ఇదేంటిది? తూర్పు. ఇదేంటిది? పడమర. ఇదేంటిది? ఇది దక్షిణం. ఈ దక్షిణానికి ఈ పడమరకి ఈ మూలం ఉంది చూసారా? ఇక్కడే. ఏంటిది? నైరుతి. ఈ షూషాను కోట అనేదంట ఈ ఇరాన్కి అంట నైరుతి వైపు ఉంటదంట. ఏంటిది? షూషాను కోట ఎలా ఉంటది? అటు మూలన ఉంటది. ఇప్పుడు ఆ షూషాను కోటలో ఎవరున్నారు? రాజు ఉన్నాడు. రాజుకు గిన్నెను అందించేది ఎవరు? నెహెమ్యా. ఎక్కడి వాడు? యూదుడు అయిన వాడు. ఈ యూదుడు ఎక్కడికి వెళ్ళాడు? షూషాను కోటలోకి వెళ్ళాడు. ఈ వెళ్ళిన తర్వాత ఈ యూదులందరూ కూడా చెరపట్టబడ్డారు. వారిలో కొంతమంది వచ్చి యెరూషలేమును గూర్చి చెప్పారంట. ఏమని? అయ్యా వాటి గుమ్మములు అన్ని కాల్చి వేస్తున్నారయ్యా, కూల్చి వేస్తున్నారయ్యా, మన వాళ్ళందరూ శ్రమతో ఉన్నారయ్యా, నిందలతో ఉన్నారయ్యా అని ఈ భక్తులకు తెలియచేస్తున్నారు. ఇప్పుడు నేను ఈ జీసస్ హీలింగ్ మినిస్ట్రీలో ఒక సభ్యుడిని. ఈ మందిరంలో ఎవరన్నా మనల్ని బయటికి పంపించేసినా మనకేమిటండి? నెమ్మది ఉంటుందా? ఈ యొక్క మందిరాన్ని కూల్చి వేస్తున్నారు, దీని గుమ్మములు పడేస్తున్నారు, దీన్ని కాల్చి వేస్తున్నారు అంటే ఎలా ఉంటుందండి?
బాధగా ఉండదు కదా, విచారణగా ఉంటది కదా. అందుకని ఈయన ఏం చేశాడంటే, ఎవరు నెహెమ్యా గారంట ప్రార్థిస్తున్నాడంట. ఏమని ప్రార్థిస్తున్నాడు? 6వ వచనం చూద్దామా. నీ చెవియొగ్గి నీ చెవియొగ్గి నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషము నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహుగా అసహ్యముగా ప్రవర్తించింది. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలను, కట్టడలను, విధులనైనా మేము కైకొనబోతుని. నీ సేవకుడైన మోషేతో నువ్వు సెలవించిన మాటను జ్ఞాపకము తెచ్చుకొను. అదేదనగా మీరు అపరాధము చేసిన యెడల జనులలోనికి మిమ్మును చెదరగొట్టెదను. అయితే మీరు నా వైపు తిరిగి నా నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన యెడల భూదిగంతముల వరకు మీరు వేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలముకు మిమ్మల్ని రప్పించదనని నీవు సెలవించుకున్నారా? చిత్తగించుము. నీవు నీ ప్రభావము చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను నీ నామమును భయభక్తులతో గణపరచుటయందు ఆనందించి నీ దాసుల మొరను ఆనందించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుని ఆయన దయ చూపినట్లు అనుగ్రహించమని బతిమాలు కొనుచున్నాను. ఆమేన్. ఇటువంటి ప్రార్థన మనకు ఉందా? మన పితరులకు ఇచ్చిన వాగ్దానములను జ్ఞాపకం చేసుకుంటున్నావా? మోషేకి ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి నువ్వు నడుస్తున్నావా? నేను క్రైస్తవుడిని, నేను నీ దేవుడిని నిజరక్షకుడిగా నేను అంగీకరించాను, ఇంకా నాకేంటని అనుకుంటున్నావా? కాదండి. ఏం చేయాలి? మోషే గారికి ఇచ్చిన ఏం చేయాలి? కట్టడలను, నియమములను అనుసరించి నడవాలి. ఇశ్రాయేలు ప్రజలు నడవలేదనని ఏం చేస్తున్నాడు? వారి పక్షమున ప్రార్థిస్తున్నాడు. యూదుల పక్షముగా ఏం చేస్తున్నాడు? నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నువ్వు ఇచ్చిన వాగ్దానంలోనే నీ బిడ్డలు ఉన్నారయ్యా. వారు చెదిరిపోయినప్పటికీ కూడా నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా, వాళ్ళందరినీ నేను మళ్ళీ తీసుకొని సమకూర్చి నేను నిలబెడతాను అన్నావు కదయ్యా. మరి నువ్వు జ్ఞాపకం చేసుకోవా? వారికి నీ బాహుబలము చూపించవా? నీ ప్రభావం వారి మధ్య కనపరచవా? వారి దుఃఖములు తీసివేయవా? వారి శ్రమలు తీసివేయవా? అని ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఇంతకు ముందు ప్రార్థన చేసింది ఎవడు? అభిషేక్తుడు. ఇప్పుడు ప్రార్థన చేస్తుంది ఎవరు? భక్తుడు, విశ్వాసి. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నాడు. నెహెమ్యా యెరూషలేము గుమ్మములు ఏం చేస్తున్నాయి? అగ్ని చేత కాల్చబడుతున్నాయి. మరి నువ్వు ఎంతవరకు నీ సన్నిధి కోసం ప్రార్థిస్తున్నావు? సకల క్షేమాభి కొరకు నువ్వేం ప్రార్థిస్తున్నావు? విశ్వాసిగా ఎక్కడో పని చేస్తున్న నెహెమ్యాకి దేవుని సన్నిధి మీద ఎంత ఇష్టం ఉందో మనం చూస్తున్నాం ఇక్కడ. అవునా కాదండి? మరి ఇప్పుడు నీకు దేవుని సన్నిధి మీద ఎంత ఇష్టం ఉంది? మరి దాని గుమ్మములు కాలిపోతున్నాయి. ఏం చేశాడు? ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాడు. రాజు ఎదుటికి వెళ్ళినప్పుడు రాజు ఏమన్నాడు తెలుసా? ఆ గిన్నెను అందించేటప్పుడు ఇది జరిగింది ఎప్పుడండి? ఈ వార్త తెలిసింది ఎప్పుడు? నవంబర్ నుంచి డిసెంబర్ ప్రారంభంలో నెహెమ్యాకి వార్త తెలిసింది. ఇప్పుడు వసంతకాలం ఎప్పుడు? మీసాల కాలం ఎప్పుడు? వసంతకాలం. ఎండాకాలం ఎప్పుడు? ఫస్ట్ ఏంటి? వర్షాకాలము, తర్వాత ఎండాకాలము, ఎండాకాలం అయిన తర్వాత
ఇప్పుడు ఫస్ట్ ఏంటి? ఇప్పుడు శీతాకాలం, వర్షాకాలం ఇది. వర్షాకాలం తర్వాత శీతాకాలం, ఈ శీతాకాలం తర్వాత ఎండాకాలం, ఈ ఎండాకాలం, ఇప్పుడు ఎండాకాలం, ఇప్పుడు శీతాకాలం ఎప్పుడు వచ్చింది? ఎండాకాలం చివరి ఎప్పుడు వచ్చింది చెప్పండి, చెప్పండి చెప్పండి. ఏప్రిల్, మే, జూన్ ఏంటిది? వసంతకాలం, చిగుళ్ళు వస్తాయి అప్పుడు. ఇప్పుడు ఈ వార్త తెలిసింది ఎప్పుడు? నవంబర్, డిసెంబర్. ఇప్పుడు ఎంత టైం ఉంది? అదా ఉంది. ఇప్పుడు ఈ నెహెమ్యా ఏం చేస్తున్నాడు? ఇన్ని దినాలు మనమైతే ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? ఏం చేస్తాం? మన పని మనదే, అవునా కాదా? మన పని మనదే. ఏ బొమ్మ తగలబడితే ఏంటి? ఏ ఇల్లు నాశనం అయిపోతే ఏంటి? ఎవరి కుటుంబమే రోగం వస్తే నాకేంటి? ఎవరు చస్తే నాకేంటి? నేను నా బిడ్డలు సంతోషంగా ఉన్నామా లేదా, తిన్నామా లేదా, ఇదే మన ఆలోచన, అవునా కాదండి? కానీ నెహెమ్యా అలా లేడు. ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు? తన ప్రజల కొరకు ప్రార్థించిన వ్యక్తిగా ఉన్నాడు. తన సంఘం కొరకు ప్రార్థించిన వ్యక్తిగా ఉన్నాడు. ఈ రోజు నువ్వు సంఘం కొరకు ప్రార్థిస్తున్నావా? ఈ రోజు నీ ప్రజల కొరకు ప్రార్థిస్తున్నావా? నీ తోటి సహోదరి సహోదరుడు నశించిపోతుంటే నువ్వు ప్రార్థిస్తున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడు, ఎవరైతే ఇటువంటి స్థితిలో బ్రతుకుతున్నారో దేవుడు ఈ ఉపవాస ప్రార్థనలో నీ పక్షాన మాట్లాడుతున్నాడు. ఆమె నిన్ను సరి చేయడానికి ఆయన మాట్లాడుతున్నాడు. నెహెమ్యా ఊరికే కూర్చొని ఉండలేదండి. ఎలా ఉన్నాడు తెలుసా? రాజు ఏం అడుగుతున్నాడు చూద్దామా? 2వ అధ్యాయము. కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా, వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి? నీ ముఖము విచారముగా ఉన్నదేమి? నీ హృదయ దుఃఖము చేత, నీ హృదయం దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగులుగాక. ఏమంటున్నాడు? రాజు ఏం చేస్తున్నాడు ఇక్కడ? నష్టం చేసేది ఎవరండి? ఎవరు? ఎక్కడే జరుగుతుంది. రాజే గారు ఆజ్ఞాపించేది అన్నిటికీ, అవునా కాదా? చూద్దాం. నా పితరులు సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖము లేకపోవునా అని రాజు. ఏమన్నాడు? నాకు దుఃఖము లేకపోతుందా? నా ప్రజలు ఎలా ఉన్నారు? సమాధులు చచ్చేవారు లాగా ఉన్నారంట. వాళ్ళు ఎలా ఉన్నారు? చచ్చేవారు లాగా ఉన్నారు. అలా ఉంటే నేను ఇక్కడ ఎలా ఉండగలను? నా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, నేను ఎలా ఉండగలను అని ఏం చేస్తున్నాడండి? దుఃఖిస్తున్నాడు. ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండి ఏం చేశాడు? కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందు దేవుని ఎదుట ఏం చేశాడు? విజ్ఞాపన చేశాడు. ఇప్పుడు నీ హృదయం అనే దేవాలయం ఉందండి, ఉందా లేదా? నీ హృదయం అనే దేవాలయం ఉంది. దీని గుమ్మములు కాలిపోతున్నాయి, వ్యసనాలతో నిండిపోతున్నాయి, అబద్ధాలతో నిండిపోతున్నాయి, కోపంతో నిండిపోతుంది, అసూయతో నిండిపోతుంది, వేషధారణతో నిండిపోతుంది. నెమ్మది లేదు, కాలిపోతున్నాయి. ఎప్పుడు ఉపవాసం ఉంటావు? ఎంతకాలం బ్రతుకుతావు? నీ జీవితం ఎంతకాలము? అల్పమైనది, స్వల్పమైనది, నీటి మీద ఆవిరి వంటిది, గడ్డి పువ్వు లాంటిది నీ బ్రతుకు. ఎప్పుడు ప్రార్థిస్తావు? నీ ప్రాణ ఆత్మ శరీరాల కొరకు. నేనేమి ఏం చేస్తున్నాడు? రోధిస్తున్నాడు, దుఃఖిస్తున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అంగలారుస్తున్నాడు. నీకు క్షేమం కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావా? సంఘ క్షేమం కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావా? ఇతరుల గురించి నువ్వు ప్రార్థిస్తున్నావా? ఉపవాసం అంటే ఏంటంటే
ఇతరుల గురించి ప్రార్థించడమే, మన పాపాత్మలను ఒప్పుకోవడమే ఉపవాసం అంటే. ఈరోజు అటువంటి భక్తి నీలో ఉందా? నెహెమ్యా గారు నాది కాదు ఇది అని అనుకోలేదండి, దూరముగా ఉన్నా ఇది నాదే అని గ్రహించాడు. నువ్వెంత దూరంలోనైనా ఉండవచ్చు, నీ ప్రజల పక్షముగా నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. నీ రక్త సంబంధుల కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. సంఘము ఉంది, ఇక్కడ సంఘము ఉంది, ఇక్కడ దేవుని మందిరం ఉంది. ఈ మందిరము చుట్టూ ఉన్న ప్రతి ఇళ్ళను నా ప్రభు ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నావా? ఒకళ్ళు అంటారు, నేను విన్నా ఈ మాట, దేవుని మందిరం ఉంటేనంట దాన్ని నీడ పడితేనంట ఇల్లు కూలిపోతుందంట, ఆ ఇల్లు అంట నష్టపోయిందంట, మందిరం యొక్క నీడంట ఇంటి మీద పడకూడదంట. మరి దేవుడికి ఎందుకు ప్రార్థిస్తున్నా చెప్పండి? ఎక్కడైనా దేవుని సన్నిధి నాకు తోడు ఉండాలని ప్రార్థన చేయాలి. ఈనాడు ఎలా ఉన్నారు తెలుసా మనుషులు? అంత అవిధేయత. ఏంటంటే అవిధేయత అలా ఉంటున్నారు. కానీ మనం ఏం చేయాలో తెలుసా? ప్రభువా, యెరూషలేము మందిరమును నువ్వు బాగు చేసేవాడు కదయ్యా, స్థితులు మార్చేవాడు కదయ్యా, పునాది వేసేవాడు కదయ్యా, నీ మహిమతో నింపేవాడు కదయ్యా, నీ సన్నిధితో నింపేవాడు కదా ప్రభా. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి గృహము ఆశీర్వదించబడాలయ్యా. అయ్యా, నేను నిన్ను నమ్ముకున్నానయ్యా, నా కుటుంబంలో నీ మందసాన్ని నేను పెట్టుకున్నానయ్యా. నా చుట్టుపక్కల ఉన్న ఇళ్ళన్నీ మార్చబడాలయ్యా. నా చుట్టుపక్కల నా ఇంటి చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు రక్షించబడాలయ్యా. అని ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. నెహెమ్యా భక్తుడు ప్రార్థన చేస్తాడా లేదా? వాళ్ళు చెప్పిన మాటకు ఆయన ఏం చేశాడు? స్పందించాడు వెంటనే. అవునా కాదా? క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు, ఆదరణ లేని పరిస్థితుల్లో ఉన్నారు, దిక్కు లేని పరిస్థితిలో ఉన్నారు, దరిద్రతలో నిండి ఉన్నారు, చెరపట్టబడ్డారు. ఇక మాకు ఎక్కడి నుంచి సహాయం వస్తుందని వెతుకుతున్నారు. వీటన్నిటికీ పరిష్కారం ఉపవాస ప్రార్థనే. ఆమేన్. నువ్వే పరిస్థితులనైనా ఉండొచ్చు, నువ్వు ఎటువంటి హీన స్థితిలోనైనా నువ్వు వెళ్ళిపోవచ్చు, దిక్కులేని పరిస్థితిలో నువ్వు వెళ్ళొచ్చు. కానీ ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఉపవాసం ఉండి ఎప్పుడైతే దేవుని సన్నిధిలోని కన్నీళ్లను కొమ్మరిస్తావో దేవుడు నీకు విజయం ఇస్తానని చెప్తున్నా. ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు భక్తిహీనతలో ఉన్నావేమో, కృంగిపోతున్నావేమో, జారిపోతున్నావేమో, సహాయం లేని స్థితిలో ఉన్నావేమో, నువ్వు దేవుడిని వెతికితే దేవుడిచ్చిన ప్రతి వాగ్దానము, దేవుడిచ్చిన ప్రతి మాటలు కూడా మనం దేవుడికి ఏం చేయాలండి? జ్ఞాపకము చేయాలి. ఇక్కడ నెహెమ్యా ఏం చేశాడు? జ్ఞాపకము చేశాడు. నా పితరులకు చెప్పావు కదయ్యా, ఎక్కడ పడితే అక్కడ చల్లా చెదురులు అయిపోయినా వాడిని తీసుకొచ్చి సమకూరుస్తానన్నావుగా. వాడిని మాటలు కట్టడం, మోషే గారి చెప్పిన కట్టడలు, ఆజ్ఞలు, విధులు వాళ్ళు వినలేదేమో కానీ ప్రభా వారి పట్ల నీ కృపను చూపిస్తావా? క్షమిస్తావా? కార్యము జరిగిస్తావా? జ్ఞాపకము చేసుకుంటావా? అడిగాడా? నువ్వు అడుగుతున్నావా దేవుని సన్నిధిలో? నీ హృదయం పాడైపోతుంది, నీ స్థితి బాగోట్లేదు, దగ్గర చాలిపోతున్నావు. ఎవరిని చూడాలండి? ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకు మనము ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకు లెక్కించాము? నా కోసమా? నా బిడ్డల కోసమా? నేనేదో సంపాదించుకోవాలనా? మీ దగ్గర ఉన్నదేమో నేను ఆశించాలనా? కాదు. నీ జీవితం మార్చబడాలి, నీ తలరాత మార్చబడాలి, నీ స్థితి మార్చబడాలి. నువ్వు దరిద్రతలో ఉండటానికి వీలు లేదు, నువ్వు అడుగుకునే స్థితిలో ఉండటానికి నా ప్రభుకి ఇష్టం లేదు, నువ్వు దిగజారిపోవడం దేవునికి ఇష్టం లేదండి. నువ్వు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? సంతోషముతో ఉండాలి, ఆనందముతో ఉండాలి, దేవునితో సహవాసము చేసే విధముగా ఉండాలి. ప్రతి సమయంలో నువ్వు ప్రార్థన విజ్ఞాపముల చేత, ప్రార్థన అనే మందసము చేత ప్రతి సమయమందు దేవునికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా.
మనం ఎలా ఉండాలి? ప్రార్థన విజ్ఞాపనలు చేసేవారుగా ఉండాలి. సమయం అంటే సమయముగానే ఉండాలి. అవునా కాదా? ఇక్కడ సమూయేలు చెప్పిన మాటకు వాళ్ళందరూ కూడా స్పందించారు. ఇశ్రాయేలీయులు మిస్పాలోకి రండి అనగానే వాళ్ళు వచ్చేసారు. ఆలోచించారా? అమ్మో ఏం జరుగుతుందా అని ఆలోచించారా? ఆలోచించాలి. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎక్కడికి వచ్చి కూర్చున్నావు? ఎక్కడికి వచ్చి కూర్చున్నావు? ఆడుకోవటానికి రాలేదే మనం. ఏదో టైం స్పెండ్ చేయడానికి మనం రాలేదు ఇక్కడికి. మన బ్రతుకును మార్చుకోవడానికి వచ్చాం. మన స్థితిని మార్చుకోవడానికి వచ్చాం. గమ్యం తెలియని బ్రతుకులు మనవి. ఎటు నుంచి ఏ శోధన వస్తుందో తెలియని పరిస్థితులు మనవి. ఏం చేయాలి? మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఉపవాస దినములు ప్రతిష్ఠించుకోవాలి మనం. నువ్వు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకుంటున్నావా? చెప్పండి. ఉపవాసం ఉంటున్నారా? ప్రతిష్ఠించుకుంటున్నారా? స్పందిస్తున్నారా? ఏం చేస్తున్నారు? జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనందరితో మాట్లాడుతున్నాడు. ఒకటే ఏంటి? ప్రార్థన మందసం మన ఎదుట ఉండాలి. ఇతరుల గురించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యెరూషలేము క్షేమం కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అది పాడవకూడదు, అది నాశనం అవ్వకూడదు, అది వెలిగింపబడాలి, అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండాలి, అందరూ క్షేమాభివృద్ధి పొందాలి, దానికి అనేక మంది సేద తీర్చబడాలి, అనేక మంది స్వస్థపరచబడాలి, అనేక మందికి దీవెనకరముగా ఉండాలి, ఆశీర్వాదకరముగా ఉండాలని ఏం చేయాలండి? మనము ప్రార్థన చేయాలి. మోకరించినట్లయితే ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తాం. Music by Sandeep Suraj.